హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ. చూడండి, మంచి టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వంకాయని పైన చూపించిన విధంగా 4 పీసెస్ లాగా ఇలా ఘాట్లు పెట్టి కట్ చేసుకోవాలి. ఇలాగే ఇంకొక వంకాయని కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. లోపల పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకోవాలండి, చూసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ప్రతి వంకాయకి కూడా చెక్ చేసి కట్ చేసుకున్నాను. ఇలా మొత్తం వంకాయలన్నీ కూడా ఘాట్లు పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ వంకాయలు అయితే చిన్న సైజులో ఉన్నాయండి, చూడటానికి కూడా చాలా బాగున్నాయి. ఇంకా అలాగని గుత్తి వంకాయ కర్రీకి అయితే చాలా బాగుంటాయి కదా అని చెప్పేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చేశాను. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కోసం 2 స్పూన్ల ధనియాలు, శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, శనగ పలుకులు వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ధనియాలు, శనగపప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు ఈ 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే చిన్న ముక్క ఎండు కొబ్బరి, అలాగే 1 స్పూన్ నువ్వులు. ఇవన్నీ లైట్గా వేయించి చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం, అలాగే ఆనియన్స్. నేనైతే ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ వరకు కారం, అలాగే కొంచెం పసుపు, అలాగే వీటికి తగినంత సాల్ట్. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. చూడండి, కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకోవాలి. ఇంక ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలండి. చూడండి, వంకాయల్లోని స్టఫ్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ ముద్దని స్టఫ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా చాలామంది వంకాయలు ఫ్రై చేసేసి కూడా పెడుతూ ఉంటారు. ఇంకా నేనైతే ఫ్రై చేయలేదండి, మరీ ఎక్కువ ఆయిల్ ఎందుకని చెప్పేసి ఫ్రై చేయలేదు. ఇంకా డైరెక్ట్గా వంకాయలోనే స్టఫ్ పెట్టేసా. అందులోని ఇవి కొంచెం చిన్న వంకాయలు కాబట్టి ఇంకా డైరెక్ట్గా వేగిపోతాయి అని చెప్పేసి ఫ్రై చేయలేదు. ఇలా మనం వంకాయ ఘాట్లు పెట్టేసిన తర్వాత ఇలాగ స్టఫ్ అంతా అన్ని వంకాయలకి స్టఫ్ పెట్టేసి రెడీగా పెట్టుకోవాలండి. చూడండి, ఇంకా మనకి వంకాయలన్నీ ఇలా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో వీటికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇంకా అందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. మనం కారం చూసుకొని కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం మసాలా పెట్టి ఉంచుకున్న వంకాయలను అయితే వేసుకోవాలండి. ఇంకా ఈ వంకాయలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. వంకాయలు చూస్తుంటే చాలా బాగున్నాయి కదా, నిగనిగలాడుతున్నట్లు ఉన్నాయి. కలర్ కూడా చాలా బాగుంది. ఇంకా వీటిని మనము కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కాసేపు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత మనకి వంకాయలు అయితే ఇలా కొంతవరకు ఉడికాయండి. ఇంకా మనం వాటర్ అది వేయలేదు కాబట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగు పట్టినట్లయితే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకనే కలుపుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత నేను ఇందులో
ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఇందులో వేసేసానండి. కొంచెం వాటర్ వేస్తే ఇంకా మసాలా అనేది మాడకుండా ఉంటుంది కదా. ఇలా వంకాయలన్నీ కలుపుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి. చూడండి మనకి వంకాయలు అయితే ఇలా ఉడికాయి కదా. ఇంకా కసూరి మేతి కూడా కొంచెం వేసుకున్నానండి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఇంకా మనకి గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.